ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క ఆదివారమును ఆనందపు ఆదివారము అని పిలుస్తారు. ఎందుకు ఆనందించాలి, దేనిలో ఆనందం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ధ్యానిస్తే ప్రభువు తన యొక్క వాక్యం ద్వారా ఇవ్వటంలో నీ యొక్క ఆనందం ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. సుశేషపట్నంలో ముగ్గురు వ్యక్తులు, 3 కోవలకు చెందినటువంటి వ్యక్తులు యోహానును ఆశ్రయించటం మనం గమనిస్తూ ఉన్నాం. అందులో మొదటిగా సామాన్యమైనటువంటి ప్రజలు వస్తూ ఉన్నారు. తరువాత కొందరు సుంకరులు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆ తర్వాత రక్షక భటులు కూడా ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. వీరు ముగ్గురు అడిగినది ఏమిటి? మేమేమి చేయాలి, మేము ఏమి చేయాలి అన్నటువంటి ఆ ప్రశ్నకు ఆయన సమాధానం ఏమిటో తెలుసా? ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి అని చెప్తూ ఉన్నాడు. నీకున్న దానిలో ఇతరులతో పంచుకో, దానిలో నీకు ఆనందం ఉంటుంది అన్నటువంటి సత్యాన్ని ఈనాటి వాక్యం ద్వారా ప్రభు మనకు సుస్పష్టం చేస్తూ ఉన్నాడు. దీనిలో మొట్టమొదటిగా చూసినట్లయితే మొదటి పట్టణంలోనే మనం ఎందుకు ఆనందించాలో అన్నటువంటి సత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. జెఫన్యా గ్రంథంలో 15వ వాక్యంలో చూసినట్లయితే 3వ అధ్యాయంలో, ప్రభువు నీ దండనను తొలగించను, నీ శత్రువులను చల్లా చెదురు చేసెను, ఇశ్రాయేలు రాజైన ప్రభు నీ నడుమనున్నాడు, కనుక నీవు ఇక ఏ కీడుకును భయపడనక్కర్లేదు. కాబట్టి ఏ కీడుకి నువ్వు భయపడనక్కర్లేదు. కాబట్టి నువ్వు ఆనందంగా ఉండాలి. నీ శత్రువులను ఆ ప్రభు చల్లా చెదురు చేస్తాడు కాబట్టి నీవు ఆనందంగా ఉండాలి. నీ యొక్క రాజు అయినటువంటి నీ దేవుడు, నీ ప్రభువులకు ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు నీ నడుమున నీతోనే ఉన్నాడు కాబట్టి నీవు ఆనందంగా ఉండాలి అన్నటువంటి సత్యాన్ని ఆ ప్రభు మనకు మొదటి పట్టణంలోనే తెలియచేస్తూ ఉన్నాడు. బహుశా మనం అడగవచ్చు, ఇది ఆనందపు ఆదివారము, నేనెందుకు సంతోషంగా ఉండాలి, లేదా నేనెందుకు ఆనందంగా ఉండాలి అంటే, ఆ ప్రభు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఆనందంగా ఉండాలి. ఆ ప్రభు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు ఆనందంగా ఉండాలి. నిన్ను రక్షిస్తున్నాడు కాబట్టి నువ్వు ఆనందంగా ఉండాలి. నీ యొక్క పాపములను క్షమిస్తూ ఉన్నాడు కాబట్టి నీవు ఆనందంగా ఉండాలి. కేవలం నీతోటే కాదు, ఆ వంశం మొత్తము సియోను కుమారి అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలను అందరినీ కూడా సంబోధిస్తూ ఆయన వారి మధ్య ఆ యొక్క ఆనందాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. అనగా దానిని నీకు, నీ యొక్క కుటుంబానికి, నీ సంఘానికి అన్వయింపజేసుకున్నట్లయితే ఆ ప్రభు నీతో ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు, నీ సంఘంలో ఉన్నాడు. నిన్ను క్షమించడానికి, నీ కుటుంబాన్ని క్షమించడానికి, మరియు నీ యొక్క సంఘాన్ని క్షమించడానికి ఆ ప్రభు నీ మధ్య నీతో ఉన్నాడు. కాబట్టి నీవు ఆనందంగా ఉండు అని చెప్పి ఆ ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా చూసినట్లయితే మనము ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో పునీత పౌలు చెప్తున్నటువంటి మాటలు కూడా పరికించి చూసినట్లయితే మనము ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆదేశిస్తూ ఉన్నాడు. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందించండి అని 4వ వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. మనం సర్వసాధారణంగా అశాంతితోనో, లేకపోతే ఒక విధమైనటువంటి మనస్తాపంతోనో, తృప్తి చెందకనో మనము విషాదానికి, విచారానికి, లేకపోతే అసంతృప్తికి గురి అవుతూ దేవుడిస్తున్నటువంటి ఆనందాన్ని మనం స్వీకరించకుండా పోతూ ఉంటాం. లేదా ఆ ఆనందం మనలోనే ఉన్నదన్నటువంటి సత్యాన్ని కూడా మనం గ్రహించలేకపోతూ ఉంటాం. కానీ ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు, ఆనందించు, 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 ఎందుకంటే నేను నీతోనే ఉన్నాను. నేను విడిచిపెట్ట, నీ పైన నాకు ప్రేమ ఎక్కువ, శ్రద్ధ ఎక్కువ, నీవంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆ ప్రభు తన యొక్క మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. తన యొక్క ప్రతిరూపంలో మనల్ని అందరినీ సృష్టించుకున్నాడు కాబట్టి మన యందు ఆ ప్రభు ఎప్పుడు కూడా ఆనందిస్తూనే ఉన్నాడు. అదే ఆనందాన్ని మనలో కూడా పొందుకోమంటున్నాడు, ఆయనతో ఉండి పొందుకోమంటున్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు అన్నటువంటి విశ్వాసంతో మనలను ఆ యొక్క ఆనందాన్ని పాల్పంచుకోమంటున్నాడు. ప్రజలు అడిగిన విధంగా మనము కూడా తరచుగా అడగవలసినటువంటి ప్రశ్న అదే, నేను ఏం చేయాలి అని చెప్పి. అయితే 2వ పట్టణంలోనే తెలియజేస్తున్నాడు నువ్వేం చేయాలో అని. దేనిని గూర్చి కూడా విచారించుకు, నువ్వు మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనల్లో దేవుని అర్థింపుడు,
కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి హృదయంతో ప్రార్థించండి అని చెప్పి ఫిలిప్పీయులకు రాసినటువంటి లేఖలో 6వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నా. నీవు ఆనందం కోల్పోవడానికి కారణం ఏమిటి? విచారం అనేటువంటిది నీలో ప్రవేశిస్తుంది కాబట్టి నీలో ఉన్నటువంటి ఆనందం పోతుంది. అందువల్లనే ప్రభు అంటున్నాడు, ఒకవైపు ఆనందించమంటూ మరొక వైపు నువ్వు దేని గురించి కూడా విచారించకు, నేను నీకు తోడుగా ఉన్నాను అని విశ్వాసంతో నీవు జీవించు. ఆ విశ్వాసము నిన్ను బ్రతికిస్తుంది. నీలో ఉన్నటువంటి బాధలను, వేదనలను, వ్యధలను మటుమాయం చేస్తుంది అని చెప్పి ఆ ప్రభు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా నీకు ఏది అవసరమో అది ప్రార్థనలో అర్థించమంటున్నాడు. ప్రార్థనా రూపంలో ఆ ప్రభుతో సంభాషించు. నీవు మనిషిగా, మానవునిగా నీకు అనేకమైనటువంటి అవసరతలు ఉంటాయి కదా. ఆ అవసరతలను తీర్చుకోవడానికి, ఆ అవసరతలను నెరవేర్చుకోవడానికి నీవు ఆయన మీద ఆధారపడమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన్ను అడగమంటున్నాడు. నీకు ఏమి అవసరమో వాని కొరకు నీ యొక్క ప్రార్థనలో అర్థింపుడు అని చెప్తూ ఉన్నాడు. అలా అర్థించేటప్పుడు ఏ విధమైనటువంటి భావనతోటి, కృతజ్ఞతాభావంతో నీవు అర్థించాలి అని చెప్తూ ఉన్నాడు. అనగా నీదంటూ ఏమీ లేదు, నీకు ఇవ్వబడినటువంటి సమస్తము కూడా ఆయన కృప వలనే నీకు ప్రసాదించబడినది అన్నటువంటి సత్యాన్ని అనుక్షణము, అనునిత్యము కూడా నీవు గ్రహిస్తూనే ఉండాలి. అది నీవు ఏదైనా సరే, నీ కుటుంబమే కావచ్చు, నీ జీవితమే కావచ్చు, నీ ఉద్యోగమే కావచ్చు, లేదా నీవు సంపాదిస్తున్నటువంటి సంపాదనే కావచ్చు, నీకున్నటువంటి ఆస్తిపాస్తులే కావచ్చు, లేదా నువ్వు సమకూర్చుకున్నటువంటి బంధాలు, బాంధవ్యాలే కావచ్చు, ఏదైనా సరే అదేది కూడా నీది కాదు, నీకు వసగబడినది అని చెప్తూ ఉన్నాడు. అందువల్లనే నీవు కూడా ఇవ్వడం నేర్చుకోమంటున్నాడు. ప్రతిదీ కూడా నీకు వసగబడినదే, నీదంటూ ఏమీ లేదు. చివరికి నీ జీవితం, నీ ప్రాణం, నీ రూపం, నీ శక్తి, నీలో ఉన్నటువంటి బలము, చివరికి నువ్వు తీసుకునేటువంటి శ్వాస, ప్రతిదీ కూడా ఆయన యొక్క కృప వలనే నీవు పొందుకొని ఉన్నావు. ఇదంతా గ్రహించి కృతజ్ఞతాభావముతో, కృతజ్ఞతతో నీవు ఆయన దగ్గరకు వచ్చి నీకు ఏది అవసరమో అది ప్రార్థనలో అర్థించమని చెప్పి ఆ ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. మరి మనకున్నదంటూ ఏమీ లేదు, మనకున్నది ప్రతిదీ కూడా ఆయనదే. అనగా ఆయన మనకేం చేశాడు? ఉచితంగా ఇచ్చేశాడు. ఆయన ఉచితంగా, ధారాళంగా ఆ ప్రభు మనకు ఇచ్చి ఉన్నాడు. అదేవిధంగా నీవు పొందుకొని ఉన్నావు, నీవు స్వీకరించి ఉన్నావు. కాబట్టి మనము ఈ యొక్క చక్కని సౌందర్యకరమైనటువంటి జీవనాన్ని జీవించగలుగుతూ ఉన్నాం. ఎందువలన మనం పొందుకొని ఉన్నాం. ప్రతిదీ కూడా నీ తృప్తిని పొందుకొని ఉన్నావు, నీ ఆనందాన్ని పొందుకొని ఉన్నావు, నీ రూపాన్ని పొందుకొని ఉన్నావు, నీకున్న సమస్తమును కూడా పొందుకొని ఉన్నావు. అంటే ఎవరో ఒకరు నీకు ఇచ్చారు అని చెప్తూ ఉన్నారు. ఎవరిచ్చారు? అది ప్రభు అయినటువంటి దేవుడు మనకు అవన్నీ కూడా సమకూర్చాడు. కాబట్టి మనలను కూడా ఆయన నుంచి నేర్చుకోమంటున్నాడు. ఇవ్వడం నేర్చుకో, నీవు సంతోషిస్తావు. ఇవ్వడం నేర్చుకో, నీవు ఆనందిస్తావు. ఇవ్వడం నేర్చుకో, దాని యందు నీవు సంతసిస్తావు అని చెప్పి ఆ ప్రభు మనకు వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. అదే వాక్యాన్ని 3వ పట్టణంలో అనగా లూకా శుభవార్తలో యోహాను ద్వారా పలికిస్తూ ఉన్నాడు. 10వ వాక్యంలో చూసినట్లయితే, జనులు మేము ఏమి చేయవలెను అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అనగా వీళ్ళందరూ కూడా హృదయ పరివర్తనం చెందడానికి, బప్తిస్మం పొందడానికి యోహాను దగ్గరకు వస్తూ ఉన్నారు. గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు. అలా వచ్చినటువంటి ఒక గుంపు జనులు వచ్చి ఆయన ఏం అడుగుతున్నారంటే, మేము ఏం చేయాలి అని చెప్తున్నారు. మరి యోహానుకు సమస్తము తెలుసు. ఎందుకంటే సాక్షాత్తు ఆయన యొక్క జీవితం కూడా దేవుని యొక్క ప్రణాళికాబద్ధంగానే నెరవేరినది. కాబట్టి ఆయన చేస్తున్న ప్రతి పని కూడా దేవుని యొక్క ఆజ్ఞానుసారమే చేస్తూ ఉన్నాడు. కాబట్టి సమస్తము కూడా ఆయన ద్వారా, ఆయన చేతనే వసగబడినది, నేను పొందుకొని ఉన్నాను అన్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి యోహాను కూడా ఈ ప్రజలకు ఏం తెలియచేస్తూ ఉన్నాడు? 2 అంగీలున్న వ్యక్తి ఏమీయూ లేని వానికి ఒకదానిని ఇవ్వలేను, భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలేను. అంటే ఏంటిది? ఇవ్వండి అని చెప్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇవ్వడం నేర్చుకోమంటున్నాడు. ఆ జనులు వచ్చి మేమేం చేయాలయ్యా అని అడిగితే, ఇదిగో హృదయ పరివర్తనం చెందడానికి మేమేం చేయాలి, మారు మనసు పొందడానికి మేమేం చేయాలి, పశ్చాత్తాపడడానికి మేమేం చేయాలి, లేదా దేవునితో తమేకమైపోవడానికి మేమేం చేయాలి, దేవుడు మాతో ఉన్నాడు అని
గుర్తించడానికి మేమేం చేయాలి అన్నటువంటి విషయాన్ని వారు అడుగుతూ ఉంటే ఆయన ఏం చెప్తూ ఉన్నాడు, 2 అంగీలు ఉంటే 1 లేనటువంటి వాడికి ఇవ్వండి, ఆహార పదార్థాలు తిండికి అలమటించేటువంటి వాడి యొక్క కాస్త ఆకలిని తీర్చండి అని చెప్పేసి యోహాను తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 2వ కోవకు చెందినటువంటి వ్యక్తులు వస్తూ ఉన్నారు. వారెవరు అంటే సుంకర్లు వస్తూ ఉన్నారు. వారు కూడా బప్తిస్మం పొందడానికే వచ్చారు. వారు కూడా ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఆ ప్రశ్నలో ఆయన, మా కర్తవ్యం ఏమిటి అంటే మేము చేయాల్సినటువంటి పని ఏమిటి, మా కర్తవ్యం ఏమిటంటే అర్థం ఏంటి, నేను చేయవలసినటువంటి పని ఏంటి అని సుంకర్లు కూడా అదే అడుగుతున్నారు, మేమేమి చేయాలి అని చెప్పేసి. అనగా ఈ సుంకర్లకు ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతను సంఘంలో అప్పచెప్పబడినది. ఆస్తి పన్ను లేకపోతే వివిధ రకాలైనటువంటి పన్నులను వసూలు చేసేటువంటి బాధ్యతను వారికి అప్పచెప్పడం జరిగినది. అనగా సామాన్య ప్రజలు మొదటి కోవైతే కాస్త ఉన్నతమైనటువంటి కోవకు సంబంధించినటువంటి వారు 2వ కోవకు సంబంధించినటువంటి వారు సుంకర్లు అయి ఉంటారు. వారు కూడా యోహాను దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నారు, మేము ఏమి చేయాలి అని చెప్పేసి. వారికి కూడా నిస్సందేహంగా చెప్తూ ఉన్నాడు, నిర్ణయించబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీ తీసుకొనవలదు, మోసం చేయొద్దు అని చెప్తూ ఉన్నాడు. అన్యాయం చేయవద్దు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సృష్టిలో భాగమే. ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేత సృష్టించబడినటువంటి వారే. కాబట్టి ప్రతి ఒక్కరికి వారి వారి స్తోమతను బట్టి భగవంతుడు అనుగ్రహాన్ని ప్రసాదించి ఉన్నాడు. అటువంటి వారిని నీవు మోసం చేయకు, సుంకర్లకు చెప్తున్నటువంటి మాట. మరి 3వ కోవకు చెందినటువంటి రక్షక భటులు కూడా ఆయన దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు, మేమేం చేయాలి అని చెప్పి. దానికి సమాధానం చెప్తూ ఉన్నాడు, బలత్కారంగా కానీ అన్యాయ ఆరోపణ వలన కానీ ఎవరిని కూడా కొల్లగొట్టవద్దు అని చెప్తూ ఉన్నాడు. అలనాడు ప్రభు యొక్క సమయంలో, ప్రభు యొక్క కాలంలో ఈ బలాత్కారానికి గురి అవుతున్నటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అంతకంటే ఘోరమైనటువంటి వ్యవస్థలో మనం బ్రతుకుతూ ఉన్నామన్నటువంటి సత్యాన్ని టీవీల్లో మనం చూసేటువంటి వార్తల ద్వారా, లేదా వార్తాపత్రికల్లో మనం చదువుతున్నటువంటి వార్తల ద్వారా, లేదా వాట్సాప్లో మనకు వస్తున్నటువంటి మెసేజ్ల ద్వారా మనము గుర్తించగలుగుతూ ఉన్నాం. ఈ విధంగా ప్రభు మనకు ఈ యొక్క వాక్యం ద్వారా నేనేం చేయాలి అనేటువంటి ప్రశ్నను ప్రశ్నించే విధంగా ఈనాటి 3 పట్టణాలు కూడా మనకు వినిపించబడ్డాయి. అయితే బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది వ్యక్తులు ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నారు. ప్రభువుని లేదా ప్రభు యొక్క ప్రవక్తలను లేకపోతే ఆయన యొక్క అపోస్తలులను మనం ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నారు, నేనేం చేయాలి అన్నటువంటి ప్రశ్న. అటువంటి విషయాలను మనం కొద్దిసేపు ధ్యానించినట్లయితే అపోస్తల చర్యలు 2వ అధ్యాయం 37వ వాక్యంలో చూసినట్లయితే, యూదయ ప్రజలు పశ్చాత్తాపం పొందాలంటే, బప్తిస్మం పొందాలంటే మేమేం చేయాలి అని చెప్పేసి అపోస్తలను అడిగినప్పుడు వారు ఏం చెప్తూ ఉన్నారంటే, పశ్చాత్తాపడండి, హృదయ పరివర్తన చెందండి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. మరి క్రిస్మస్ పండుగను నువ్వు జరుపుకోవాలంటే నీవు చేయవలసినటువంటి పని కూడా అదే. చేసినటువంటి తప్పిదాలకు పశ్చాత్తాపడటం, హృదయ పరివర్తనం చెందటం, దేవుని సొంతం అవ్వటం. అలనాడు వారు అడిగారు, ఈరోజు క్రిస్మస్ పండుగను నువ్వు జరుపుకోవాలంటే నీవు కూడా అదే ప్రశ్న వేయాలి, నేను మంచిగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలంటే, క్రీస్తు ప్రభు యొక్క జన్మోత్సవాన్ని సంతసంతో జరుపుకోవాలంటే నేను ఏం చేయాలి, క్రీస్తు ప్రభు యొక్క జన్మోత్సవంలో నేను ఆనందించాలంటే నేను ఏం చేయాలి? హృదయ పరివర్తన చెందాలి, పశ్చాత్తాపడాలి. మేము ఎప్పుడో హృదయ పరివర్తన చెందామండి, జ్ఞానస్థానం పొందామండి, కాబట్టి మాలో ఏ తప్పిదం లేదంటే అది కుదరదు. మనిషివి కదా, నువ్వు తప్పిదం చేస్తూనే ఉంటావు. అందువలనే తెలియజేస్తూ ఉన్నాడు, హృదయ పరివర్తన చెందు, పశ్చాత్తాపడు నువ్వు చేసినటువంటి తప్పిదాలకు. మారు మనసు నిత్య ప్రక్రియ, అది మారు మనసు పొందుతూ ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని పొందుకోమని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తల చర్యలో 16వ అధ్యాయం 30వ వాక్యంలో చూసినట్లయితే, ఒక చెరసాల అధికారి వచ్చేసి పౌలు సిలాసుని ఇదే ప్రశ్న ఇస్తూ ఉన్నాడు, నేనేం చేయాలి అని చెప్పేసి. క్రీస్తు ప్రభువుని విశ్వాసంతో అంగీకరించమంటున్నాడు. మరి క్రీస్తు ప్రభు యొక్క జన్మోత్సవాన్ని నువ్వు జరుపుకోవాలంటే విశ్వాసంతో జీవించడం నేర్చుకో. నేనేం చేయాలని అడుగుతున్నావు కదా, విశ్వాసంతో జీవించడం నేర్చుకో. సిలాసుని, పౌలుని ఆ యొక్క జైలు అధికారి అడుగుతూ ఉన్నాడు, నేనేం చేయాలి, ఆయన అనుసరించాలంటే నేనేం చేయాలి, ఆయనలో ఉండాలంటే నేనేం చేయాలి,
ఆయన గురించి తెలుసుకోవాలంటే నేనేం చేయాలి? అప్పుడు ఆయన ఏం చెప్తూ ఉన్నాడు? విశ్వసించడం నేర్చుకో, ప్రభువుని విశ్వసించడం నేర్చుకోమని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా మనందరికీ కూడా ఈ యొక్క క్రిస్మస్ పండుగను గొప్పగా జరుపుకోవాలంటే మనకు ప్రభు చెప్తున్నటువంటి సందేశం, ఇస్తున్నటువంటి సందేశం ఏమిటంటే ఆయనను విశ్వసించడం నేర్చుకోమని చెప్పేసి ఆ ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మరి విశ్వాసం ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చామంటే అందరూ వస్తారు. విశ్వాసం లేనటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక ప్రయత్నం చేద్దామని వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అపోస్తల చర్యల్లో 22వ అధ్యాయము 10వ వాక్యంలో చూసినట్లయితే పౌలు సౌలుగా ఉన్నప్పుడు ప్రభు నేనేం చేయాలి అని చెప్పేసి అడుగుతాడు. ఆయన దమస్కాసులో తటస్థపడినప్పుడు నీవెవరవని అడిగినప్పుడు నేను ప్రభువునని చెప్పేసి ప్రభు తెలియపరిచిన పిదప సౌలు ఏమడుగుతాడు? నేను ఏం చేయాలి అంటాడు. నువ్వు దమస్కాస్కు వెళ్ళు, అక్కడ నీవు ఏం చేయాలో అంతా కూడా నీకు తెలియపరచబడుతుంది అని చెప్పేసి ఆ ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఆయన యొక్క జన్మోత్సవాన్ని ఎంత గొప్పగా, ఎంత ఆనందంతో, ఎంత తృప్తికరంగా జరుపుకోవాలన్నటువంటి విషయాన్ని నీకు ఆయన యొక్క వాక్యము క్షుణ్ణంగా తెలియచేస్తూనే ఉంటుంది. దమస్కాస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వృద్ధుడు నీవేం చేయాలో నీకు తెలియపరుస్తాడు అని చెప్పేసి ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు సౌలుతో. అదే విధమైనటువంటి ప్రశ్న నేను ప్రశ్నించుకున్నట్లయితే నీ జన్మోత్సవాన్ని గొప్పగా జరుపుకోవడానికి నేను ఏం చేయాలి? బైబిల్ గ్రంథం మనకు ఏం చేయాలో, ఎలా జీవించాలో, ఎలా ఉండాలో తెలియపరుస్తుంది అని చెప్పి మనకు మరొకసారి జ్ఞాపకపరుస్తూ ఉన్నాడు. మరి సౌలును ఏం చేశాడు? పౌలుగా మార్చాడు. కాబట్టి నువ్వు కూడా ఉన్నటువంటి స్థితి నుంచి మంచి విశ్వాసిగా మారమని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాడు. అయితే సౌలును దేనికి ఉపయోగించుకున్నాడు? పౌలుగా మార్చి ఆయన యొక్క వాక్య పరిచర్యకు వినియోగించుకున్నాడు. ఒక గొప్ప సాక్షిగా వినియోగించుకున్నాడు. అదేవిధంగా నిన్ను కూడా ప్రభు అదే ఆదేశిస్తూ ఉన్నాడు. దేవునికి సాక్షికరమైనటువంటి జీవనాన్ని జీవించమని చెప్పేసి ఆ ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. లూకాసు శుభవార్తలో చూసినట్లయితే 10వ అధ్యాయము 15వ వాక్యంలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి, అయ్యా నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అని అడుగుతాడు. నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అంటున్నాడు. ప్రభు ఏం చెప్తాడు? నీ దేవుడైనటువంటి ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమింపము, అదేవిధంగా నీ పొరుగువానిని నీ వలె ప్రేమింపము అని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా క్రీస్తు ప్రభు యొక్క జన్మోత్సవాన్ని నువ్వు భక్తియుతంగా ఎంతో ఆనంద ఉత్సాహాలతో జరుపుకోవాలి అంటే నువ్వు కూడా ఏం చేయాలి? నీ దేవుడైనటువంటి యావేని పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రేమించు, నీ వలె నీ పొరుగువానిని ప్రేమించు అని చెప్పి మనకు సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. మరొక వ్యక్తి ఉన్నాడు, ఒక ధనికుడు వస్తాడు. లూకాసు శుభవార్తలోనే 18వ అధ్యాయం 18వ వాక్యంలో తెలియపరుస్తూ ఉంటాడు. ఒక ధనికుడు ఆయన దగ్గరికి వచ్చి నేను ఏం చేయాలి అని చెప్పేసి అడిగినటువంటి ప్రశ్నకు, నీకున్నదంతయు పేదలకు అమ్మి నన్ను అనుసరించమంటాడు. నీకున్నదంతయు పేదలకు అమ్మి నన్ను అనుసరించమంటున్నాడు. అది చాలా కష్టం కదా మనకున్నదంతా అమ్మేస్తే మనం ఎలా బ్రతకాలి అని అనుకుంటాం కదా. కాబట్టి ప్రభు నీకున్నది, నీకు ఇవ్వగలిగినది ఇవ్వమని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. నీకున్నదంతా కూడా దేవుడిచ్చినటువంటి కృపయే కాబట్టి ఇవ్వడం నేర్చుకోమని చెప్పేసి ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మరి క్రీస్తు ప్రభు యొక్క జన్మోత్సవాన్ని లౌదాతే అనగా ఆనందంతో, సంతోషంతో, సంతసంతో జరుపుకోవాలి అంటే మనలో ఉండవలసినటువంటి కొన్ని లక్షణాల గురించి చివరగా ధ్యానించినట్లయితే, పరివర్తన కలిగి మంచి హృదయంతో జీవించమంటున్నాడు. ఆ మంచి హృదయంతో నీవు ఆయన యొక్క ఉత్సవాన్ని, ఆయన యొక్క జన్మోత్సవాన్ని సంతోషంతో జరుపుకోమంటున్నాడు. ఉదార బుద్ధిని నీలో పెంపొందించుకొని ఆ యొక్క ఉదార బుద్ధితో దేవుడిచ్చినటువంటి దానిని ఎవరికైతే ఏమీ లేవో వారికి కనీసం కొద్ది సహాయమైనా చేసి ఈ క్రిస్మస్ పండుగను సంతోషంతో జరుపుకోమంటున్నాడు. మూడవదిగా కనికరమును ప్రదర్శించమంటున్నాడు. నాకు కావాల్సింది బలి కాదు, కనికరం అని చెప్పి తెలియచేస్తూ ఆ యొక్క కనికరం, ఒకరి పట్ల మరొకరు సోదరభావము, కనికరము కలిగి జీవించమని చెప్పి ఆ ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. నాలుగవదిగా వినయమును నీలో పెంపొందించుకొని
వినయాత్మతో కూడినటువంటి హృదయంతో క్రిస్మస్ పండుగను జరుపుకోమని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత తృప్తికరమైనటువంటి జీవనాన్ని అలవర్చుకొని విశ్వాసంతో తృప్తి నొందు, విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ అదే విశ్వాసంలో తృప్తి పడమని చెప్పేసి ఆ తృప్తి నిన్ను ఆనందింపచేస్తుంది అని చెప్పి ఆ ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా రోమీయులకు రాసినటువంటి లేఖలో 12వ అధ్యాయము 19వ వాక్యంలో చూసినట్లయితే, హింసలను గొడవలను విడిచిపెట్టు, ఇది పవిత్రమైనటువంటి సమయం, ఆ ప్రభు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు అని ఆనందించేటువంటి సమయం. కాబట్టి ఈ ఆనందించేటువంటి సమయంలో మనల్ని ఏమి విడిచిపెట్టమంటున్నాడు? హింసలను విడిచిపెట్టమంటున్నాడు, గొడవలను విడిచిపెట్టమని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే నిందించడం మానుకోమంటున్నాడు. ఊరికి నేను నిందలేస్తుంటాం కదా, నిందించడం మానుకో. ఇవన్నీ మానుకొని మంచి క్రైస్తవుడిగా, కథోలికుడిగా ఎంతో విశ్వాసముతో, భక్తితో, ప్రేమతో, ఉదారతతో, కరుణతో క్రీస్తు ప్రభు యొక్క జన్మోత్సవాన్ని గొప్పగా సంతోషిస్తూ జరుపుకోమని చెప్పి ఈనాటి వాక్యం ద్వారా మనకు ఆనందించండి, ఆనందించండి, బహుగా ఆనందించండి, నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పి భరోసా ఇస్తున్నాడు మన ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు. ఆయన యొక్క మాటలను విశ్వసిస్తూ అదే విశ్వాసంతో జీవించడానికి ప్రయాసపడదాం.